న్యూయార్క్ సిటీ సెప్టెంబర్ 11, 2018 ఆ రోజు ఆకాశంలో మరో సాధారణ రోజు అవ్వాల్సింది. న్యూయార్క్ పై రద్దీగా ఉండే ఎయిర్ స్పేసెస్ ఎయిర్ క్రాఫ్ట్లతో నిండి ఉంది. ప్రతి ఒక్కటి కింద బిజీగా ఉండే సిటీకి వెళ్తుంది. కానీ ఇది జస్ట్ ఏదో ఫ్లైట్ కాదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 ఒక భారీ బోయింగ్ 777 మరే దానికి లేని ఒక మిషన్ పై ఉంది. మేఘాలకు చాలా పైన అది JFK ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తన ఫైనల్ అప్రోచ్ కోసం ప్రిపేర్ అవుతుండగా డిజాస్టర్ స్టేక్ చేసింది. ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ వరుసగా రావడంతో పైలట్లు సురక్షిత ల్యాండింగ్ కోసం ఆధారపడి కీలక సిస్టమ్స్ డిజేబుల్ అయ్యాయి. వాతావరణం వేగంగా క్షీణిస్తూ ఉండగా, విజిబిలిటీ చాలా తక్కువగా ఉండగా మరియు ఇంధనం ప్రమాదకరంగా తక్కువగా ఉండగా బోర్డులో ఉన్న మొత్తం 357 మంది విధి డెస్పరేట్ డెసిషన్ సిరీస్ పై ఆధారపడి ఉంది. పైలట్లు తమ దెబ్బతిన్న ఇన్స్ట్రుమెంట్స్ తో JFK వద్ద ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలా లేదా మైళ్ళ దూరంలో ఉన్న మరో ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేయాలా? టైం వేగంగా గడుస్తుంది. ప్రతి ఒక్క సెకండ్ లెక్కే. బోర్డులో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు ఆ నలుగురు పైలట్లు ఎప్పుడు ట్రైనింగ్ పొందని ఒక సంక్షోభాన్ని నిర్వహించగల సామర్థ్యంపై ఆధారపడి ఉన్నాయి. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 యొక్క చెప్పని కథ. ఊహించలేని ఒత్తిడి మధ్య అద్భుతమైన నైపుణ్యం, తక్షణ ఆలోచన మరియు టీం వర్క్ యొక్క కథ. సెప్టెంబర్ 10, 2018 తెల్లవారుజామున 2 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బోయింగ్ 777-300ER విమానం న్యూయార్క్ 15 గంటల ప్రయాణం కోసం సిద్ధంగా ఉంది. ఈ ఫ్లైట్ ఎయిర్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ రూట్. ఇది ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ కారిడార్లో ఒకటిగా కనెక్ట్ చేస్తుంది. పూర్తిగా లోడ్ చేయబడిన విమానం 342 మంది ప్రయాణికులు మరియు 15 మంది సిబ్బందితో ఈ ప్రయాణం ఛాలెంజింగ్ గా ఉంటుంది. ప్రయాణికుల్లో ఇండియాలో బంధువుల్ని సందర్శించిన తర్వాత న్యూయార్క్ తిరిగి వెళ్లే కుటుంబాలు, యూనివర్సిటీకి తిరిగి వెళ్లే విద్యార్థులు మరియు బిజినెస్ ట్రావెలర్లు ఉన్నారు. విమానం నిండి ఉంది మరియు దాని కార్గో హోల్డ్ లో 140,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ ఫ్యూయల్ ఉంది. ఇది న్యూయార్క్ వెళ్లి తిరిగి రావడానికి సరిపోతుంది. కాక్పిట్ లో మరియు ఫ్లైట్ క్రూలో 4 అత్యంత శిక్షణ పొందిన పైలట్లు ఉన్నారు. కెప్టెన్ రుస్తుం పాలియా, రస్టీ అని పిలుస్తారు, కెప్టెన్ వికాస్, కెప్టెన్ శశాంత్ సింగ్ మరియు ఫస్ట్ ఆఫీసర్ DS బుట్టి. రాబోయే ఛాలెంజింగ్ ఫ్లైట్ కోసం వారు బాగా విశ్రాంతి తీసుకోవడానికి షిఫ్ట్లు మార్చుకుంటారు. కెప్టెన్ పాలియా 49 ఏళ్ల అనుభవజ్ఞుడు, 23 సంవత్సరాలకు పైగా ఫ్లయింగ్ లో ఉన్నాడు. బోయింగ్ 777 అతనికి కొత్త ఏమీ కాదు. ఈ ప్రత్యేక విమానాన్ని 3500 గంటలు నడిపిన అనుభవంతో అతను ఒక సీనియర్ ప్రొఫెషనల్. అయితే ఈ ఫ్లైట్ అతన్ని మరియు అతని సిబ్బందిని వారు ఎప్పుడు ఊహించని విధంగా పరీక్షిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ఫ్లైట్ బయలుదేరిన తర్వాత అంతా నార్మల్గా అనిపిస్తుంది. పాకిస్తాన్ యొక్క కఠినమైన భూభాగంపై 30,000 అడుగుల ఎత్తులో విమానం క్రూజింగ్ చేస్తుంది. కానీ అవి తమ క్రూజింగ్ ఎత్తులోకి ప్రవేశించగానే ఫ్లైట్లో ఒకరికి డిస్ప్లేలో ఒక వార్నింగ్ మెరుస్తుంది. అది ఇలా ఉంది: సిగ్నల్ సోర్స్ రేడియో ఆల్టిమీటర్. రేడియో ఆల్టిమీటర్ అనేది విమానం భూమికి పైన ఉన్న ఎత్తును నిర్ణయించడానికి అవసరమైన పరికరం. బారోమెట్రిక్ ఆల్టిమీటర్ వాయుపీడాన్ని ఉపయోగించి ఎత్తుని కొలిచినట్లు కాకుండా, రేడియో ఆల్టిమీటర్ రేడియో తరంగాలను భూమికి పంపించి అవి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కొలవడం ద్వారా పనిచేస్తుంది. అదనపు భద్రత కోసం బోయింగ్ 777లో 3 రేడియో ఆల్టిమీటర్లు ఉంటాయి. ఒకటి కెప్టెన్కు, ఇంకొకటి ఫస్ట్ ఆఫీసర్కు మరియు ఒకటి బ్యాకప్ గాను. కానీ ఇప్పుడు ఈ అల్టిమీటర్స్లో 2 ఫెయిల్ అయ్యాయి. సిబ్బందికి కేవలం ఒక పని చేసే అల్టిమీటర్ మాత్రమే మిగిలి ఉంది. క్రూజింగ్ చేస్తున్నప్పుడు ఇది పెద్ద సమస్య కానప్పటికీ కూడా రన్వేకి చేరుకుంటున్నప్పుడు, ముఖ్యంగా తక్కువ విజిబిలిటీ పరిస్థితుల్లో ఇది తీవ్రమైన ఆందోళనగా మారుతుంది. సిబ్బంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకుండా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ రాబోయే వరుస ఫెయిల్యూర్ల గురించి వారికి తెలియదు. TCAS మాల్ ఫంక్షన్. కొన్ని గంటల తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం పైన కాక్పిట్ లో మరో వార్నింగ్ వినిపిస్తుంది. TCAS ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పనిచేయడం లేదు. TCAS అనేది ఒక కీలకమైన సేఫ్టీ ఫీచర్. ఇది దగ్గరలో ఉన్న విమానాలు గుర్తించి ఢీకొనకుండా ఉంచడానికి పైలట్లకు పైకి ఎక్కమని లేదా కిందికి దిగమని సలహా ఇవ్వడం ద్వారా మిడ్ ఎయిర్ కొలిజన్స్ నిరోధించడంలో సహాయపడుతుంది. క్రూజింగ్ చేస్తున్నప్పుడు ఇది అంత అవసరం కానప్పటికీ రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లకు చేరుకున్నప్పుడు TCAS చాలా అవసరం. TCAS పని చేయకపోవడం, ముందుగా వచ్చిన రేడియో ఆల్టిమీటర్ మాల్ ఫంక్షన్ కాక్పిట్ లో అలారంను పెంచడం ప్రారంభించింది. ఈ ఫెయిల్యూర్లు సంబంధం కలిగి ఉన్నాయా అని పైలట్లు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. అలా అయితే న్యూయార్క్ చేరుకునే ముందే మరే ఇతర కీలక సిస్టమ్స్ ఫెయిల్ కావచ్చు. వారు చేయగలిగింది ఏమీ లేదు. ఫ్లైట్ కొనసాగుతుంది.
ILS ఫెయిల్ అయింది. న్యూయార్క్ టైం ప్రకారం ఉదయం 6 గంటలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 న్యూయార్క్ మీదుగా ఉన్న ఎయిర్ స్పేసెస్ లోకి ప్రవేశిస్తుంది. JFK వైపు చివరిగా ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. కాక్పిట్ బయట వాతావరణం మరింత దిగజారుతుంది. విమానాశ్రయంపై భారీగా వర్షం మరియు ఎక్కువ మేఘాలు కమ్ముకుపోవడంతో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. సిబ్బంది ల్యాండింగ్ కోసం సిద్ధమవుతున్నప్పుడు వారు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ILS ను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ల్యాండింగ్ సమయంలో విమానానికి ఖచ్చితమైన హారిజాంటల్ మరియు వర్టికల్ గైడెన్స్ ని అందించే సిస్టమ్. అయితే వారికి నిరాశ కలిగించే విషయం ఏమిటి అంటే ILS కూడా పనిచేయదు. ముఖ్యంగా చెడు వాతావరణ పరిస్థితుల్లో సురక్షితమైన ల్యాండింగ్ కు ILS చాలా అవసరం. ఈ సిస్టమ్ పనిచేయకపోవడం ఇప్పటికీ పనిచేయని రేడియో ఆల్టిమీటర్ మరియు TCAS తో కలిపి పైలట్లు బ్లైండ్ గా ఫ్లై చేస్తున్నారు అని అర్థం. వారికి మార్గనిర్దేశం చేయడానికి పనిచేసే పరికరాలు ఏమీ లేకపోవడంతో సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి తమ నైపుణ్యంపై ఆధారపడాలి. ఈ క్షణంలో కాక్పిట్ లో వర్క్లోడ్ అమాంతం పెరుగుతుంది. సిబ్బంది త్వరగా LNAV, VNAV లేటరల్ నావిగేషన్, వెర్టికల్ నావిగేషన్ అప్రోచ్ కి మారతారు. ఈ పద్ధతి విమానాన్ని రన్వే పై నడిపించడానికి GPS ని ఉపయోగిస్తుంది. కానీ ఇది ILS కంటే చాలా తక్కువ ఖచ్చితమైనది. ఫ్లైట్ ఇప్పుడు సురక్షితంగా దిగడం కొనసాగించడానికి కనీసం 600 ఫీట్ల ఎత్తులో రన్వేని చూడాలి. కానీ JFK వద్ద క్లౌడ్ సీలింగ్ కేవలం 200 ఫీట్లు మాత్రమే. ఇది నాన్ ప్రిసిషన్ అప్రోచ్ కు అవసరమైన 600 ఫీట్ల కనీస స్థాయి కంటే చాలా తక్కువ. విమానం కిందకి దిగుతూ ఉండగా మరో అలారం మోగింది. ఈసారి ల్యాండింగ్ గేర్ వార్నింగ్. ల్యాండింగ్ గేర్ సరిగ్గా విస్తరించబడలేదని సిస్టమ్ తప్పుగా ఇండికేట్ చేస్తుంది. చాలా సిస్టమ్స్ ఫెయిల్ అవడంతో పైలట్లు పరధ్యానంలో పడతారు మరియు త్వరగా గేర్ పొజిషన్ తనిఖీ చేయాలి. గేర్ నిజానికి కిందనే ఉందని నిర్ధారించుకున్న తర్వాత వారు అప్రోచ్ తో కొనసాగుతారు. కానీ పరధ్యానాలు పెరుగుతున్నాయి. విమానం నిమిషానికి 3 నుంచి 4 మైళ్ళ వేగంతో దిగుతుండగా సిబ్బంది గో అరౌండ్ చేసి మళ్ళీ ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు. ఫ్యూయల్ తగ్గడం ప్రారంభించడంతో ఒత్తిడి పెరుగుతుంది. వారు మళ్ళీ 2000 ఫీట్ల ఎత్తుకు ఎక్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని సందర్శిస్తారు. అనేక ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్స్ ని ట్రబుల్ షూట్ చేయడానికి మరియు పరీక్షించడానికి మరింత సమయం కోరుతారు. సిబ్బంది ఇప్పుడు టైంతో రేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యూయల్ తక్కువగా ఉంది మరియు JFK వద్ద క్లౌడ్ సీలింగ్ ఇంకా సురక్షితమైన అప్రోచ్ కు చాలా తక్కువగా ఉంది. కానీ ప్రతి ఆప్షన్ కు దాని స్వంత ఛాలెంజెస్ ఉన్నాయి. చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ లో వాతావరణం అంతే దారుణంగా ఉంది మరియు ఫ్యూయల్ పరిస్థితి క్రిటికల్ గా మారుతుంది. చాలా చర్చల తర్వాత పైలట్లు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న నెవార్క్ ఎయిర్పోర్ట్ తమకు బెస్ట్ ఆప్షన్ అని నిర్ణయించుకుంటారు. అయితే నెవార్క్ వద్ద క్లౌడ్ సీలింగ్ ఇంకా సురక్షితమైన నాన్ ప్రెసిషన్ అప్రోచ్ కి అవసరమైన 600 ఫీట్ల కంటే తక్కువగానే ఉంది. 15 గంటల ఫ్లయింగ్ తర్వాత అలసిపోయి మరియు ఇంతకు ముందెనడు లేని విధంగా వరుస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్న సిబ్బందికి సమయం మించిపోతుందని తెలుసు. వారు ఇంకా ఆలస్యం చేస్తే నెవార్క్ చేరుకోవడానికి వారికి తగినంత ఫ్యూయల్ ఉండకపోవచ్చు లేదా వారు మరొక గో అరౌండ్ చేయాల్సి రావచ్చు. విలువైన ఫ్యూయల్ ని వృధా చేస్తూ సిచ్యువేషన్ నిమిషానికి మరింత తీవ్రంగా మారుతుంది. కంట్రోలర్ కు నెవార్క్ ఎయిర్పోర్ట్ కోసం అప్డేట్ చేసిన వాతావరణ సమాచారం అందుతుంది. క్లౌడ్ సీలింగ్ 400 ఫీట్లకు పెరుగుతుంది. ఇంకా ఐడియల్ కాకపోయినా JFK లో ఉన్నదానికంటే బెటర్. పైలట్లు ఇతర ఆచరణీయ ఎంపికలు లేకపోవడంతో ప్రమాదాలు ఉన్నప్పటికీ నెవార్క్ వద్ద ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంటారు. వారికి నెవార్క్ వద్ద రన్వే 4 రైట్ కు VNAV అప్రోచ్ కు క్లియరెన్స్ లభిస్తుంది. ఈ సమయంలో విమానంలో దాదాపు 7200 కిలోగ్రాముల ఫ్యూయల్ మిగిలి ఉంది. ఇది చివరిసారిగా ల్యాండ్ చేయడానికి సరిపోతుంది. సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో కలిసి పనిచేస్తూనే ఉన్నారు. విమానం యొక్క ఎత్తు మరియు దిశను సర్దుబాటు చేస్తూ చివరి అప్రోచ్ కోసం సిద్ధమవుతున్నారు. విమానం నెవార్క్ కు చివరి అప్రోచ్ ని ప్రారంభించింది. పైలట్లు ఇప్పుడు విమానాన్ని మాన్యువల్ గా నియంత్రిస్తున్నారు. వారి శిక్షణ మరియు సహజ ఎక్స్పీరియన్స్ పై ఆధారపడుతున్నారు. వారు మేఘాల గుండా కిందికి దిగుతుండగా వారికి మరొక అడ్డంకి ఎదురవుతుంది. విమానం ఆదర్శ దిగువ మార్గం కంటే చాలా ఎత్తులో ఉంది. కెప్టెన్ విమానం యొక్క ముక్కును మాన్యువల్ గా సర్దుబాటు చేస్తాడు. కానీ దీనివల్ల విమానం వేగవంతం అవుతుంది. వారు చాలా వేగంగా దిగితే రన్వేని మిస్ అయ్యే ప్రమాదం ఉంది మరియు మరో గో అరౌండ్ ఫ్యూయల్ ని వృధా చేస్తారు. 1000 ఫీట్స్ వద్ద విమానం ఇంకా చాలా ఎత్తులో ఉంది మరియు దిగువ రేటు చాలా వేగంగా ఉంది. కెప్టెన్ ఆటో పైలట్ ని డిస్కనెక్ట్ చేసి మాన్యువల్ గా ఫ్లై చేయడం ప్రారంభిస్తాడు. విమానాన్ని నెమ్మదిగా చేయడానికి ఫ్లాప్లు మరియు వేగాన్ని సర్దుబాటు చేస్తాడు.
కాక్పిట్ బయట పైలట్లకు తెల్లటి గోడ తప్ప మరేమీ కనిపించలేదు. 400 ఫీట్ల వద్ద నిజం తెలిసే క్షణం వచ్చింది. విమానం మేఘాలను ఛేదించుకొని బయటపడింది మరియు పైలట్లకు చివరికి కింద రన్వే కనిపించింది. అయితే వారు ఇంకా చాలా ఎత్తులో మరియు సెంట్రల్ లైన్ కి చాలా కుడివైపున ఉన్నారు. కెప్టెన్ పాలియా తన విస్తృతమైన అనుభవంపై ఆధారపడి విమానం యొక్క కోర్స్ ని త్వరగా సరిచేస్తాడు. రన్వేతో అలైన్ అవ్వడానికి ముక్కుని కిందకి దించి ఎడమకు స్టీర్ చేస్తాడు. గాలిలో 15 గంటల కష్టతరమైన ప్రయాణం, లెక్కలేనన్ని ఫెయిల్యూర్స్ మరియు అలసిపోయిన నిర్ణయాలు సిరీస్ తర్వాత విమానం నెవార్క్ వద్ద రన్వే 4 రైట్ పై సురక్షితంగా ల్యాండ్ అయింది. సిబ్బంది యొక్క తక్షణ ఆలోచన వలన 357 మంది ప్రాణాలు కాపాడింది. ప్లేన్ ల్యాండ్ అయిన కొద్ది నిమిషాలకే నెవార్క్ ఎయిర్పోర్ట్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఒకవేళ సిబ్బంది నెవార్క్ కు మళ్లించే తమ నిర్ణయాన్ని ఆలస్యం చేసి ఉంటే లేదా మరోసారి గో అరౌండ్ చేయడానికి ప్రయత్నించి ఉంటే ఈ భారీ వర్షంలో ల్యాండ్ అవ్వడం వారికి అసాధ్యమయ్యేది. ఆ కొద్దిపాటి అవకాశం చేజారిపోయేది. విమానాన్ని వేధించిన ఆ వైఫల్యాలకు కారణం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇంకా అధికారిక దర్యాప్తు నివేదికను విడుదల చేయలేదు. అయితే నిపుణులు విమానం యొక్క కేంద్ర కంప్యూటర్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల అనేక కీలక సిస్టమ్స్ లో వరుస వైఫల్యాలు సంభవించి ఉండవచ్చని నమ్ముతున్నారు. చివరికి ఆ రోజుని కాపాడింది టెక్నాలజీనో లేదా విమానమో కాదు, అది పైలట్లే. వాళ్ళ ప్రొఫెషనలిజం, తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరియు రియల్ టైంలో చాలా వైఫల్యాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే నైపుణ్యం 357 మంది ప్రాణాలను కాపాడింది. ఏవియేషన్ ఎప్పుడూ చూడని అత్యంత సవాలుతో కూడిన సంక్షోభాలతో ఒకదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 పైలట్లు విపత్తు సమయాల్లో మానవ నైపుణ్యం మరియు వనరులు ఎంత తేడా చేయగలవో నిరూపించారు. ఈ ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంట్ ఆధునిక ఏవియేషన్ యొక్క కాంప్లెక్సిటీని మనకు గుర్తు చేస్తుంది. మల్టిపుల్ రెడెన్షియల్స్ తో కూడిన అత్యంత అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా కెటాస్ట్రాఫిక్ ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోగలవు. కానీ సంక్షోభ సమయాల్లో క్రూనే చివరికి ఫలితాన్ని నిర్ణయిస్తారని ఇది మనకి గుర్తు చేస్తుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 పైలట్లు చూపిన అసాధారణ ధైర్యం మరియు టీం వర్క్ ఏవియేషన్ లో మానవ నైపుణ్యం పోషించే కీలక పాత్రకు ఒక నిదర్శనం. ఈ స్టోరీ నీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.